నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా సమయానుకూలంగా విషయ తీవ్రతను బట్టి అవసరాన్ని బట్టి ప్రజల వైపు నుంచి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఆ ఇంటెన్సిటీ అనేది ఒకటి ఉంటుంది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి రుజువించడానికి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి బీఆర్ఎస్ వెనుకపోదు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఉద్యమాల చరిత్ర ఉంది కాబట్టి ప్రభుత్వం ఇట్లానే బిహేవ్ చేస్తూ పోతే ఖచ్చితంగా పోరాటం తప్పవు. అయితే అసెంబ్లీకి ఈసారి అంటే 24 నుంచి అసెంబ్లీలు ఉన్నాయి, బడ్జెట్ 23rd. మరి కేసీఆర్ గారు వెళ్తారు అనుకోవచ్చు? అది వారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కదా, అవసరాన్ని బట్టి పార్టీ నిర్ణయం. వారి పార్టీ అధ్యక్షులు, పార్టీ ఎల్పీ అధ్యక్షులు వారే కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మీకు తెలుస్తుంది. నాకంటే నేనైతే ఇమ్మీడియట్గా ఆ విషయం చెప్పలేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ తోటి సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు 4 విడతల వారీగా ₹1,00,000 25,000 అని 50,000 అని 75,000 అని చెప్పేసి మీరు చేసుకుంటారు. 2 లక్షలు ఏకకాలంలో చేస్తా అన్నాడు, ఆగస్ట్ 15th లోపు చేస్తా అన్నాడు, మాట మీద నిలబడ్డాడు. సో దీనిపై రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కానీ, రైతు డిక్లరేషన్ ఇదే వరంగల్లో ఇచ్చినప్పుడు కానీ ఈ ఏ కండిషన్స్ పెట్టలేదు. ఇవాళ కండిషన్స్ అప్లై అంటున్నారు. నిన్న మొన్న అదేంటి రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు. మళ్ళీ 4 ఖర్చుకొని వ్యతిరేకత వస్తుందని రేషన్ కార్డు లేదు అని చెప్పారు. ఇప్పుడు ఏదో రైతు మిత్రులు లేవు, వీళ్ళు లేవు, వాళ్ళు వేరే చెప్తున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ముందు మీరు కట్టాల, తర్వాత మేము కడతామని చెప్తున్నారు. ఇట్లా దాని ఏదో ఆంక్షలు పెట్టి మళ్ళీ యాక్చువల్గా మనం రైతు బంధు ఇచ్చినప్పుడు, అసలు రైతు రుణమాఫీ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ హామీలే మన ఏమంటారు వాటిని కండిషన్స్ పెట్టలే, మినహాయింపులు తీసుకోలే. వీళ్ళు మళ్ళీ పిఎం కిసాన్ సమ్మాన్కి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనం 63 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే పిఎం కిసాన్ సమ్మాన్లో 26 లక్షల మందికి 20 లక్షల మందికి వస్తుంది, మాక్సిమం 30 అనుకుంటా నాకు తెలుసు. ఆ నిబంధనలు కొన్ని తీసుకుంటా అని చెప్తున్నారు. అంటే కొంత గందరగోళం కనబడతా ఉంది. ఓవరాల్గా రుణాలు తీసుకున్నటువంటి రైతులలో చాలామంది ఎక్స్క్లూడ్ అవుతారనేటువంటి ఒక వాతావరణం కనబడతా ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఇంకా సంస్కరించుకొని ఆ మినహాయింపులు కండిషన్స్ లేకుండా అందరికీ చేస్తే మంచిదే. అందరికీ చేయకపోతే మాత్రం మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ను మీరే మాట తప్పినట్లు అవుతుంది, రైతులను మోసగించినట్లు అవుతుంది. అండ్ ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకోవచ్చా కాంగ్రెస్కి, లేకపోతే బీఆర్ఎస్ అనుకోవచ్చా? ఆల్రెడీ ఎంపీ స్థానాలు 8 గెలిచింది కాబట్టి, తర్వాత ఎమ్మెల్యేలు కూడా 8 గెలిచింది, ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. ఎక్స్పెషల్లీ చెప్పుకుంటూ పోయినసారి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారుతాయి ఏంటి 4 ఏళ్ల తర్వాత ఏంటో తెలియదు. ఎందుకంటే మనకు 2026లో డీలిమిటేషన్ అయిద్దని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు తక్కువ జరుగుతాయి అంటున్నారు. నిజంగా ఈ మహిళా బిల్లు అమలు అవుతే 33% మళ్ళీ మహిళలు వస్తారు. ఇవన్నీ పరిస్థితులలో పరిస్థితులు ఎట్లుంటాయో ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది, రాజకీయ ప్రయాణం ఎట్లుంటుంది అనేది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ పోయినసారి 4 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు చూసినరా ఇంకేముంది, మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 1 సీట్ వచ్చినా పార్లమెంట్ వచ్చే వరకు 4 సీట్లు వచ్చినాయంటే 36 అసెంబ్లీ 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పరిధి పెరిగిందన్నారు. తర్వాత వచ్చేసి మళ్ళీ హైదరాబాద్లో 48 సీట్లు వచ్చినా చూసారా, నెక్స్ట్ ఎలక్షన్లో ఇక మేమే వస్తాం. హైదరాబాద్ 48 కార్పొరేషన్ సీట్లు గెలిచినటువంటి హైదరాబాద్ నగరంలో 1 అసెంబ్లీ సీట్లు గెలవలే, ఒక్కటి గెలిచి గోషామాలది ఆల్రెడీ రాజాసింగ్ గతంలో గెలిచాడు, మళ్ళీ గెలిచాడు. దాంట్లో బీజేపీకి పాత్ర పెద్దగా ఉంటుందని అయితే నేను అనుకోను. పోనీ ఒక ఖాతా వేసుకోండి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో 1 అసెంబ్లీ సీటు గెలవాలి. ఆయన సొంత అసెంబ్లీ సెగ్మెంటు మొన్న పార్లమెంట్లో మళ్ళీ ఎక్కువ మెజార్టీ వచ్చిన అమర్పేటలో కూడా గెలవాలి. అంటే ఏంటి, పార్లమెంట్ ఎన్నికలు వేరు. అక్కడ కొంత గతంలో కంటే కూడా నరేంద్ర మోడీ గారి ప్రభతోటో తర్వాత వచ్చేసి రామాలయం యొక్క మహిమతోటి కొంత ఓట్లు వచ్చినాయి, కొన్ని సీట్లు వచ్చినాయి. అంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళే ప్రత్యామ్నాయం అవుతారనేటువంటి ఒక వాతావరణం లేదు. పోయినసారి 4 వస్తే ఈసారి 8 అసెంబ్లీ వచ్చినాయి. ఈసారి 8 పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి వస్తే గిస్తే 16 వస్తాయేమని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళు శ్రమ చేస్తే ఎట్లా ఉంటుంది, క్షేత్రస్థాయికి పోతే ఎట్లుంటుంది అనే విషయం తెలియదు, అది భవిష్యత్తు చెప్తుంది. కానీ గతాన్ని చూస్తే హిస్టరీ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ ట్రాక్ ది హిస్టరీ ఆఫ్ బీజేపీస్ రైస్, తెలంగాణలో అయితే అవకాశం ఉన్నట్టయితే నాకు ఇప్పుడు పరిస్థితుల్లో కనబడతలేదు. మీకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కొంత మేరకు ఇండికేషన్ మీకు చూపిస్తాయి. బట్ బీఆర్ఎస్ విల్ బౌన్స్ బ్యాక్, దట్ వాస్ సెకండ్. అండ్ మీరు ఒకప్పుడు బీజేపీలో ఎమ్మెల్యే క్యాండిడేట్ రేంజ్, తర్వాత బీఆర్ఎస్ లో జస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి.
అవును, పోటీ చేశారు పది. Yeah. తర్వాత కార్పొరేషన్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏందండి ప్లాన్? ఒకటి ఖచ్చితంగా మా అందరి లక్ష్యము రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు చట్టసభల్లోకి పోతే ప్రజలకు మరింత అథెంటిక్గా సర్వీస్ చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ రాలేదు. రాబోయే రోజుల్లో శాసనసభకో పార్లమెంట్కో వెళ్ళాలనే ఒక కోరిక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నోళ్ళుగా నాకు ఆ కోరిక ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజలకు ఒక సరైన పద్ధతిలో సరైన మార్గంలో సేవ చేయాలంటే శాసనసభ ద్వారానో పార్లమెంట్ ద్వారానో చేయాలనే ఆలోచన ఉంటుంది కదా. సో డెఫినెట్లీ దట్ విల్ బి ది యూనో అంటే బీఆర్ఎస్ నుంచి సాధ్యం అనుకోవచ్చు. బ్రహ్మాండంగా ఎందుకు సాధ్యం కదండి. గతంలో కూడా చాలా మంది టికెట్లు ఆశించి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పార్టీ నిర్ణయాలు ఉంటాయి అప్పుడు అవసరాల మేరకు. మన ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. మనం సరైన అభ్యర్థి అనుకున్నప్పుడు పార్టీ అవకాశం ఇస్తుంది. ఆ పరిస్థితులు అట్లా రావాలి కొన్నిసార్లు. ఆ రకమైనటువంటి ఆ వ్యవహారం, ఆ రకమైన అవకాశం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. పార్టీకి పనిచేస్తూ పోతాం. ఓకే, పార్టీ బీఆర్ఎస్ క్యాడర్ అయితే ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. మీరు క్యాడర్ ఎక్కడన్నా గుండు గుత్తగా పలానా ఎమ్మెల్యే గారు పోగానే పలానా ఎమ్మెల్సీ గారు పోగా మీరు చూసిండ్రా? లేదు. మూడు సార్లు ఎమ్మెల్యేలు గెలిచినారు. ఇటు గూడెం మైపాల్ రెడ్డి గారు కానీ, ఇటు అరికపూడి గాంధీ గారు కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరి దగ్గర వాళ్ళు పోయిన తర్వాత